నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన అత్తగారు స్వర్గంలో సీరియస్సు అనే ఓ చక్కటి హాస్య కథను విందామండి. ఈ కథ భానుమతి గారికి నివాళి అర్పిస్తూ రాసిన కథ. 2006 ఫిబ్రవరిలో రచన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. పరిచారికలు అంగరక్షకులు హడావుడిగా పరుగులు పెడుతున్నారు. అగరు ధూపాలు వేస్తున్న ఒక పరిచారిక కించిత్తు విసుక్కుంది. ఏమిటి హడావుడి? నిల్చున్న చోట నిల్చోనీయకుండా హడావుడి పెట్టి చాంపేస్తున్నారు. చేసిన పనే మళ్ళీ చేయిస్తున్నారు. ఇంతకీ ఎవరొస్తున్నారట? చక్రవర్తుల, మహారాజుల, పురుషుల, పురుషోత్తములా అంది. ఏమో మరి, మనందరినీ పరుగులు పెట్టించడం కాదు, ఆయనే పాపం చాలా టెన్షన్లు పడిపోతున్నారు. మనకు చెమటలు పట్టవు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఈ పాటికి 4 బకెట్లు చెమటలు కక్కుకునేవారు అంది రెండో పరిచారిక. ఎవరు పడిపోతున్నారు టెన్షను? అడిగింది పరిచారిక నెంబర్ 1. ఇంకెవరు, సాక్షాత్తు దేవేంద్రుల వారు. ఏమిటి, ఆయనే కంగారు పడుతున్నారు అంటే ఇదేదో కొత్త విషయమే. ఆయన మామూలుగానే గాబరా పడిపోయి అందరినీ గాబరా పెట్టేస్తారు. తీరా చూస్తే ఏమీ ఉండదు అంది పరిచారిక నెంబర్ 1. కాదులే, ఈసారి ఆయన కొత్త రకంగా కంగారు పడుతున్నారు సమాధానం చెప్పింది నెంబర్ 2 పరిచారిక. సర్లే, మరి కాసేపు ఆగితే విషయం ఏమిటో తెలుస్తుంది కదా. ఈలోగా మనం టెన్షన్ పట్టం ఎందుకు, మన పని మనం చేసుకుందాం అంది మొదటి అమ్మాయి. అంతలోనే ఒక పెద్ద ఆయన వచ్చి, ఏమిటా కబుర్లు, ఇంకా బోలెడంత పనుంది, కబుర్లు ఆపి పని చేయండి అని కసిరాడు. చేస్తున్నాం లేవయ్యా, ఆ పని మీదనే ఉన్నాము, నువ్వేం అజమాయిషీ చేయక్కర్లేదు అన్నారు పరిచారికలు మళ్ళీ పనిలో మునిగిపోతూ. ఆ తర్వాత 4 రోజులు స్వర్గంలో అంతా హడావుడి సందడి. అన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో అని 1కి 10 సార్లు చూసుకుని తృప్తి పడ్డారు. అంతా ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. వంది మాగధులతో, సకల మర్యాదలతో, ఛత్ర చామరాది లాంఛనాలతో దేవేరి సహితంగా స్వర్గద్వారం వద్దకు వేంచేశారు దేవేంద్రుల వారు. మెల్లిగా వచ్చి ఆగింది విమానం. కుడికాలు ముందు పెట్టి దిగింది భానుమతి గారు. మంగళ వాయిద్యాలు మారుమోగాయి. పుష్పవర్షం కురిసింది. బహుపరాకులు పలికారు. స్వాగతం అమ్మా, సుస్వాగతం అంటూ స్వాగతం పలికారు ఇంద్రుల వారు. సుతారంగా కళ్ళజోడు సవరించుకుంటూ, ఎవరు నాయనా మీరు, మిమ్మల్ని నేను ఇంతకు ముందు చూడలేదే అందావిడ సంభ్రమాశ్చర్యాలతో. నేను స్వర్గలోకాధిపతిని దేవేంద్రుడిని సమాధానం చెప్పాడాయన. మరింత ఆశ్చర్యంలో మునిగిపోయింది ఆవిడ. అంటే దేవేంద్రుల వారు మీరేనా, నమ్మలేకుండా ఉన్నాను అంది నోటితో నవ్వుతూనే నొసలతో విక్రింతగా. ఇందులో సందేహం ఏముందమ్మా, నేనే దేవేంద్రుణ్ణి, మీకు నమ్మకం ఎందుకు కలగటం లేదు అడిగాడు ఇంద్రుల వారు. అది కాదు, మీరు చూడబోతే దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నారు. ఆ దర్పం, ఆ టీవీ. మా సినిమాల్లో దేవేంద్రుడంటే ఎప్పుడూ నిద్రమోహంతో నీరసంగా ఉంటాడు అనేసింది భానుమతి గారు. ఇంద్రుడి మొహం మాడిపోయింది. అది చూసి పాపం ఆవిడ నొచ్చుకుంది. ఏమనుకోకండి, ఉన్నమాట ఠాపీమని మాట్లాడటం నాకు అలవాటు. అంత అహంకారం అంటారు కాదు, ఆత్మాభిమానం అంటారు నేను అన్నారు ఆవిడ. అవునమ్మా, అందరూ ఆ మాటే చెప్పారు. ఇకపోతే మీరు చెప్పింది అక్షరాల నిజం. అక్కడ సినిమాల్లో ఇంద్రుడిని 1-2 సార్లు చూడటం తటస్థించింది. జీవితం మీద విరక్తి కలిగింది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కానీ మాకది సాధ్యం కాదు కదా అన్నారు ఇంద్రుల వారు. బాధపడకండి, ఏం చేస్తాం. ఇంద్రుడి విషయంలో మాత్రమే కాదులేండి, మా సినిమా వాళ్ళు పంచపాండవుల్లో నకుల సహదేవులను, దశరథ పుత్రుల్లో భరత శత్రుఘ్నులను లెక్క చెయ్యరు. ఏబ్రాసి వాళ్ళని ఎంచి మరీ తీసుకొస్తారు. వాళ్ళేమో ఆవులించుకుంటూ బుర్రలు గోక్కుంటూ ఉంటారు. ఒక్కో సందర్భంలో మహారాజు మసిదీపంలా ఉండి వింజామర వీచే సేవకుడు వెలిగిపోతూ ఉంటాడు అని సర్ది చెప్పింది భానుమతి గారు. ఇంద్రుడి మొహం మళ్ళీ కళకళలాడింది. ఇక్కడైనా కబుర్లన్నీ లోపలికి తీసుకువెళ్ళండి అంటూ కర్తవ్యం గుర్తు చేశారు దేవేంద్రుని ఆంతరంగికులు. దయచేయండమ్మా అంటూ లోపలికి తీసుకువెళ్లారు. ఉచితాసనం మీద కూర్చోబెట్టారు. ఏం పుచ్చుకుంటారు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ అడిగారు. మళ్ళీ ఆశ్చర్యపోయారు భానుమతి గారు. స్వర్గంలో కూడా ఇవన్నీ ఉంటాయా? మరి మా చక్కన్న గారు? ఎప్పటి చక్కన్న గారి మాటమ్మా,
ఆ తర్వాత మాలోనూ చాలా మార్పు వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వారి సౌకర్యార్థం వారికి కావలసిన విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు ఇంద్రుల వారు. అలాగా, చాలా సంతోషం మెచ్చుకున్నారు భానుమతి గారు. ఇప్పుడు మీకు ఫిల్టర్ కాఫీ పంపించమంటారా? ఇన్‌స్టంట్ కాఫీనా? ఎక్స్‌ప్రెస్సో కాఫీనా? అడిగారు పరిచారికలు. ఇప్పుడేం వద్దు. ఇప్పుడేగా వచ్చాను. కాస్త విశ్రాంతి తీసుకుంటాను. ఆవిడ చెప్తూ ఉంటే ఇంద్రుల వారు కాస్త తటపటాయించారు. అక్కడ అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం ఏదో విధంగా ఆపగలిగాము. ఇక మా వల్ల కావటం లేదు. మీరు వెంటనే వచ్చి పరిస్థితి చక్కదిద్దాలి అన్నారు. ఏమిటా పరిస్థితి? నేనొచ్చి ఏం చెయ్యాలట? అడిగిందావిడ. రండి తమరే చూద్దురు గాని అంటూ తీసుకువెళ్లారు. అక్కడ పెద్ద సభ. తండోపతండాలుగా జనం. ఒక మూల వేదిక. దాని మీద తల పట్టుకుని నిలబడి ఉంది రంభ. జనం ఈలలు వేసి గొడవ చేస్తున్నారు. వాద్య బృందం వారు వాయించటం మొదలుపెట్టారు. స్వర్గలోక గాయనీమణి కంఠం సవరించుకుని పిలచిన బిగువటరా అని పాట మొదలుపెట్టింది. వెంటనే రంభ లేని ఉత్సాహం తెచ్చుకుని ఆడటం మొదలుపెట్టింది. ఆపు ఆపు అంటూ జనం గొడవ పెట్టారు. రంభ ఆడటం మానేసి దీనంగా నిలబడింది. చూశారా అమ్మా, ఇది పరిస్థితి. వీరంతా భూలోకవాసులు. వీరికి వినోదం కలిగించటం మా బాధ్యత. వీరందరికీ మీరు చేసిన నాట్యం చూడాలని కుతూహలం. మా నర్తకీమణులందరూ ప్రయత్నించి విఫలులయ్యారు. రంభ మాత్రం ఆనాటి నుంచి ఈనాటి దాకా ఓపిగ్గా ప్రయత్నిస్తోంది. అయినా ఆవిడ వశం కావటం లేదు. ఈ జనం కోరిక తీర్చకపోతే మాకు చెడ్డ పేరు వస్తుంది. నా పదవికే మోసం. మీరొస్తున్నారని తెలుసుకుని నాకు మా రంభకి కూడా ప్రాణం లేచొచ్చింది. దయ ఉంచి మీరు మా రంభకు ఆ మెళకువలు నేర్పి ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి అంటూ ప్రాధేయపడ్డారు ఇంద్రుల వారు. భానుమతికి నవ్వొచ్చింది. అంటే మీకు కోపం వస్తుందేమో కానీ పాపం వాళ్ళ తప్పే ఉంది. అంత మంచి నర్తకీమణులున్నా ఎంతసేపు తపస్సులు చెడగొట్టే నాట్య ప్రదర్శనలు ఇప్పించడం తప్ప జనరంజకంగా ఏనాడైనా డాన్స్ చేయిస్తేగా పాపం వాళ్ళేం చేస్తారు అనేసింది. మళ్ళీ మొహమాట పడ్డాడు ఇంద్రుల వారు. నిజమే, ఏదో మరి మా పద్ధతులు అవి. ఇంతకీ మీరు మమ్మల్ని కరుణించాలి మళ్ళీ బతిమాలారు. ఈసారి ఆవిడ మొహమాట పడింది. అప్పుడంటే చిన్నతనం, ఇప్పుడు ఇంత వయసు వచ్చాక నేనేం నేర్పుతానో, పాపం ఆ రంభం నేర్చుకుంటుంది అనేసింది. ఆ భయం మీకొద్దు. ఇది స్వర్గలోకం. తలచిన మరుక్షణం తలచిన రూపు ధరించగల అవకాశం ఉంది. మీరు సరేనానండి చాలు హామీ ఇచ్చారు ఇంద్రుడు. సరే అంది భానుమతి గారు. మరుక్షణం అప్పటి భానుమతి ఎదుట ప్రత్యక్షమైంది. దేవేంద్రుడు దిగ్భ్రమ చెందాడు. అమ్మా, ఏమి సౌందర్యం, ఏమి ఠీవి! సామాన్యులకు అందరాని ఈ తేజస్సు అంతా మీలోని విద్వత్ సంపద వల్ల కలిగిందేనా తల్లి అన్నారు వినయంగా. అది ఏమీ కాదు, మీ అభిమానం అనేసింది భానుమతి గారు. భానుమతి గారిని తీసుకుని వేదిక మీదకు వెళ్లారు. ఇక జనం ఆనందోత్సాహాలకు అంతులేదు. ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేశారు. ఆ సందడి సద్దుమణగటానికి చాలా సమయం పట్టింది. రంభ ప్రాణం లేచొచ్చింది. భానుమతి గారి దగ్గర మెళకువలు నేర్చుకోవాలని ఆశగా ముందుకొచ్చింది. భానుమతి గారు నేర్పేందుకు సిద్ధమైంది. అంతలోనే మళ్ళీ జనం గొడవ మొదలుపెట్టారు. భానుమతి గారు వచ్చాక మళ్ళీ మధ్యలో రంభ ఎందుకని వారి వాదన. భానుమతి గారే స్వయంగా డాన్స్ చేయాలని వారి కోరిక. భానుమతి గారు అసహనంగా చూశారు జనం వంక. ఒక్కొక్కరిని గుర్తిస్తూ అందరి వంక చూస్తూ ఉంటే అందరూ తమ వాళ్లే. చల్లని చిరునవ్వుతో దేవులపల్లి వారు, అభిమానంగా చూస్తూ నాగయ్య గారు, ఘంటసాల గారు, బిఎన్ రెడ్డి గారు, ఎస్ రాజేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు, చెక్కన్న గారు, ఎడం చేయి తిప్పుతూ సూర్యకాంతమ్మ, ఓరకంట చూస్తూ సావిత్రి, అందరికంటే పక్కగా రామకృష్ణ గారు. భానుమతి గారి కళ్ళు చెమర్చాయి. ఆవిడ అణు అణువు పులకరించింది. ఆ పులకరింత మనోమర నర్తనమైంది. ఆ నయగారము, ఆ వయ్యారము తిలకించిన వారంతా మంత్రముగ్ధులయ్యారు. హర్షధ్వానాలు జగత్తంతా వ్యాపించాయి. అందరూ ఆప్యాయంగా పలకరించారు. అందరితో మాట్లాడుతూ ముందుకు వెళ్తున్న భానుమతి గారు ఆశ్చర్యంతో ఆగిపోయారు. ఎదురుగా గోల్కొండ వ్యాపారుల గోచి సర్దుకుంటూ అత్తగారు. మీరిక్కడున్నారేమిటి ఆశ్చర్యంగా అడిగింది భానుమతి గారు. ఏమీ అంత ఆశ్చర్యం, భానుమతి ఉన్న చోట అత్తగారు ఉండదా, నిత్యాదస్తంగా ఆకపోతేను అన్నారు అత్తగారు.
నిజమే మరి. భానుమతిది, అత్తగారిది అవినాభావ సంబంధం అనేసింది భానుమతి గారు. ఎలా ఉన్నావే? మీ వాండ్లు, మా వాండ్లు అంతా బావున్నారా? కుశలం అడిగారు అత్తగారు. ఆ! పోయిన వాళ్ళు పోగా ఉన్నవాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇంతకీ మీరెలా ఉన్నారు? స్వర్గలోకం బావుందా మీకు? అడిగింది భానుమతి గారు. ఆ! ఏం స్వర్గం, భూలోకం ఎంతో స్వర్గలోకము అంతే అన్నారు తేలిగ్గా అత్తగారు. భానుమతి గారు స్వర్గానికి పాతకపోయారు. హమ్మయ్య! ఇక నిశ్చింతగా ఉందాం అనుకుంటూ ఉండగానే అత్తగారొచ్చారు. నీతో ఓ మాట చెప్పాలి అనుకుంటూ. ఏమిటో చెప్పండి, ఆలస్యం ఎందుకు? అంది భానుమతి గారు. ఇప్పుడు అది కాదే, మరి అసలు విషయం ఏమిటంటే అంటూ నీళ్లు నమలటం ప్రారంభించారు అత్తగారు. ఇదేం వింత? చెప్పదలుచుకున్నదేదో కుండ బద్దలు కొట్టి చెప్పే మీరు ఇలా మెత్తగా ఉన్నారేమిటి? స్వర్గానికొచ్చాక మీ దాష్టీకం తగ్గిపోయిందా ఏం? అని అడిగింది భానుమతి గారు. అత్తగారికి కోపం వచ్చింది. అదేం కాదులే, ఉన్న మాట చెప్పడానికి మొహమాటం ఎందుకు? నీ మీద నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పేశారు. ఎందుకుటా, నేనేం చేశాను? అడిగింది కోడలు. నా మీద కథలు రాసి నన్ను ఆట పట్టించావు. భానుమతి అత్తగారంటే అందరికీ నవ్వులాటే అలిగింది అత్తగారు. భలేవారే, మీరంటే అందరికీ వల్లమాలని అభిమానం. ఒక్క మాటలో చెప్పాలంటే అందరి కోడళ్ళు మీలాంటి అత్తగారు కావాలనుకుంటారు ఈనాటికినో అంటూ ఉన్నమాట చెప్పింది భానుమతి గారు. అవుననుకో, కానీ బొత్తిగా నాకే పని రానట్టు రాశావు. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఇంతకాలానికి ఇద్దరం ఒకచోటికి చేరిపోయాము. నీకు తీరికే, నాకు తీరికే కాబట్టి ఏదైనా మంచి పనులు చేసి నేను మంచి పేరు తెచ్చుకుంటాను అంది అత్తగారు మనసులోని మాట చెప్తూ. ఆలోచన బాగానే ఉంది, కానీ ఇప్పుడు అర్జెంటుగా మీరు ఏం మంచి పని చేస్తారు? అడిగింది కోడలు గారు. నేను ఆలోచన చేసే ఉంచాను అంది అత్తగారు. చెప్పండి, ఇంకెందుకు ఆలస్యం? ప్రోత్సహించింది కోడలు. ఏమీ లేదే, అక్కడ మన భూలోకంలో అవేమిటో ఇంటింటా వచ్చాయిట. టీబీనో క్షయో దాని పేరు బొమ్మలు కనిపిస్తాయిట. టీబీ కాదు, క్షయ కాదు, టీవీ అంటే టెలివిజన్ పడి పడి నవ్వుతూ చెప్పారు భానుమతి గారు. ఏదో ఒకటి, ఆ బొమ్మల పెట్టెలో రోజు కాస్త కాస్త కథ తీసి చూపిస్తారట అంది అత్తగారు. అవును, వాటిని డైలీ సీరియల్స్ అంటారు. అదేనుట, ఆ సీరియస్సే మనం ఒకటి తీద్దామా? అత్తగారి ఆలోచన. గతుక్కుమంది భానుమతి గారు. మీ కథలన్నీ నేను టీవీ సీరియల్స్ తీసేశాను అని చెప్పాలని నోటిదాకా వచ్చింది. కానీ కథలు రాసినందుకే చిర్రుబుర్రుమంటోంది ఆవిడ. సీరియల్ కూడా తీసేశానని తెలిస్తే మరీ గొడవ చేస్తుంది అని ఊరుకుంది. అందుకే, అమ్మో, సీరియల్ తీయటం అంటే మాటలా, చాలా ఓర్పు ఓపిక కావాలి. భయపెట్టాలని చూసింది. నాకు ఓర్పు తక్కువ, నీకు ఓపిక తక్కువ. ఓ సీరియస్ తీసేద్దాము. ఇక్కడ మా వాళ్ళందరినీ అడిగే ఉంచాను. భారీ ఎత్తున తీయాలంటే కష్టం కానీ పొదుపుగా తీసుకోవటం తేలికేనట చెప్పారు అత్తగారు. ఇంకేం చెప్పారు వాళ్ళు? అడిగింది కోడలు గారు. ఏముంది, పెద్దగా సరంజామా ఏం అక్కర్లేదుట. ఆ నిచ్చెనలు లైట్లు ఏమీ లేకుండా ఒక్క కెమెరాతో సీరియస్ తీయవచ్చుట. ఆ కెమెరా కూడా సినిమాది అక్కర్లేదుట. ఈ మధ్య అన్ని పెళ్ళిళ్ళలోనూ పేరంటాల్లోనూ తీస్తారుట. వీడియో కెమెరానో బోడియో కెమెరానో అది చాలునట. సూక్ష్మంలో మోక్షంగా చెప్పేశారు అత్తగారు. నవ్వు ఆపుకోలేక సతమతమైపోయింది భానుమతి గారు. బోడియో కాదు, వీడియో కెమెరా. సరే, వీడియో కెమెరాతోనే తీద్దాము. మరి పాత్రలు పోషించేందుకు యాక్టర్లు కావాలిగా అడిగారు. ఎందుకే పాత్రలు గ్లాసులను, నువ్వు నేను ఉన్నాం చాలదా అనేశారు అత్తగారు. అంటే ఇప్పుడు మనిద్దరం ఒక వీడియో కెమెరాతో సీరియల్ తీద్దామంటారు అంతేనా? అడిగింది భానుమతి గారు. అక్షరాల అంతే. అంతగా అవసరం అనుకుంటే అప్పుడు ఇంకో నలుగురిని కేకేస్తే వాళ్లే వస్తారు సలహా చెప్పారు అత్తగారు. సరే, పాత్రలొద్దు, కథ అయినా కావాలి కదా? భానుమతి గారి ప్రశ్న. ఎందుకే కథ కాకరకాయ? ఉన్న కథలే చాలు. నువ్వు నా మీద రాసినవన్నీ ఉన్నాయిగా గుర్తు చేశారు అత్తగారు. చచ్చింది గొర్రె, ఇందాక తప్పించుకున్నాను కానీ ఇప్పుడు ఏం చెయ్యాలా అని కంగారు పడింది భానుమతి గారు. అదేమిటి, ఆ కథలన్నీ రాసి మిమ్మల్ని నవ్వుల పాలు చేశానని ఇప్పుడేగా అన్నారు, అంతలోనే మర్చిపోయారా? మళ్ళీ ఇంతలోనే ఆ కథలే సీరియల్గా తీస్తానంటారేమిటి?
తప్పించుకోవాలని ఆఖరి ప్రయత్నం చేసింది భానుమతి గారు. కాదు, ఆ కథలే కావాలి పట్టుపట్టింది అత్తగారు. ఇక లాభం లేదు, అన్యథా శరణం నాస్తి అనుకుంటూ, అది కాదత్తా, ఆ కథలన్నీ నేను సీరియల్స్ తీసేశాను అంటూ చెప్పేశారు. అత్తగారు పక్క పక్క నవ్వేశారు. ఓసిని ఇంత వాన కొరవా, తీసేశావు? పోన్లే, ఆ కథలన్నీ మార్చేసి సీరియస్ తీసేద్దాం అన్నారు. ఆ కథలు మీకు నచ్చలేదన్నారుగా? అయ్యో నెత్తిరాత, నాకు ఆ మాత్రం తెలియదుటే, ఆ కథలన్నీ మార్చేద్దాం అన్నారు అత్తగారు నవ్వుతూ. మార్చినంత మాత్రాన మంచి కథలు అయిపోతాయా అడిగింది కోడలు. ఆహా, నిక్షేపంలా అవుతాయి. ఉదాహరణకి, ఈ కథలో నేను పెట్టిన ఆవకాయ అందరూ లొట్టలేసుకుని తింటారన్నమాట. అట్లాగే నేను నువ్వు తవ్వితే ఒకటి కాదు 4 లంకె బిందెలు దొరికి వాటితో నువ్వు ఇంకా బోలెడన్ని సినిమాలు తీస్తావన్నమాట. ఆవేశంగా చెప్పుకుపోయారు అత్తగారు. నోరు ఆవలించి వింటూ ఉండిపోయారు భానుమతి గారు. కథలన్నీ ఏ విధంగా మార్చాలో చెప్పి ముగించారు అత్తగారు. అదన్నమాట సంగతి. మరింకా పాత్రలో ఉన్నాం కదా, కథ ఉంది, మళ్ళీ నీ మొగుడొచ్చి అడ్డం చెప్పేలోగా గబా గబా తీసేద్దాం సీరియస్ అన్నారు కంగారు పెట్టేస్తూ. ఆగండి, బాగానే ఉంది మీ కంగారు. తలచిన నాడే తాతకి కళ్యాణం అంటే ఎట్లా? కాస్త మంచి రోజైనా చూసుకోవాలా? మనిద్దరం కాక మరొక 4 నటీనటులు కావాలా? వీడియో వాడు కావాలా? ఆవిడ ఉత్సాహానికి ఆనకట్ట వేయాలని వ్యర్థ ప్రయత్నం చేసింది భానుమతి గారు. అది కాదే, నేను స్వయంగా పని మొదలు పెడతామంటే మళ్ళీ మంచి రోజు సింగినాదం ఎందుకు? నేను మొదలు పెడితే ఏ పనైనా ఎంత బాగా జరుగుతుందో నీకు తెలీదు అంటూ గర్వంగా నవ్వింది అత్తగారు. తెలుసు కాబట్టే నా బాధ లోపలే అనుకుంది భానుమతి గారు. ఇవాళ మంచి రోజే, ముందు నువ్వు పని ప్రారంభించు. అత్తగారు పనివాళ్ళు కథ ముందుగా సీరియస్ తీసేద్దాము. నువ్వు నేను ఉండనే ఉన్నాము. ఇంద్రుడిని కేకేస్తే తిరువెంగళం పాత్ర వేస్తాడు. ఆ రంభని పిలిపించి పని మనిషి ఎల్లమ్మ పాత్ర వేయిస్తే సరిపోయే సునాయాసంగా చెప్పేసింది అత్తగారు. ఏమిటి, రంభ ఎల్లమ్మ వేషం వేస్తుందా? ఇంద్రుల వారికి తిరువెంగళం వేషమా? వాళ్ళు వేస్తారా? అపనమ్మకంగా అడిగింది భానుమతి గారు. ఏం, ఎందుకు వెయ్యరు? వాళ్ళు అడిగితే నువ్వు డాన్స్ వెయ్యలా? నువ్వు అడిగితే నిక్షేపంలా వేస్తారు ఖచ్చితంగా చెప్పేసింది అత్తగారు. సరే, రంభ ఎల్లమ్మ, ఇంద్రుడు తిరువెంగళం. మరి గుండుమణి పాత్రకి ఎవరిని నిర్ణయించారు? చంద్రుణ్ణా అడిగింది. చచ్చా, ఆ మసాలా వేధవ మణిగాడు ఎందుకు పీడాకారం? అసలు వాడి పాత్రే వద్దు. నువ్వు నేను రంభ ఇంద్రుడు చాలు ప్రస్తుతానికి. మన నలుగురితో ఓ సీరియస్ తీసి చూసి అంతగా కావలిస్తే అప్పుడు ఇంకో పాత్ర కలుపుకుందాము అన్నారు అత్తగారు. ఊరగాయలో ఉప్పు కలుపుకుందామన్నంత తేలిగ్గా. భానుమతి గారికి బుర్ర తిరిగిపోతోంది. నోట మాట రావటం లేదు. సరే, అంతా రెడీ అయిపోయింది. నువ్వు వెళ్ళి ఇంద్రుణ్ణి రంభని కేకేసుకురా. నేను వెళ్ళి ఆ వీడియోనో బోడియోనో అది తీసే అబ్బాయిని తీసుకొస్తాను అన్నట్టు నీతో చెప్పలేదు కదూ. నాకు ఒక అబ్బాయి తెలుసు. పాపం బ్రతికుండగా ఆ వీడియోనో బోడియోనో తీసుకునేవాడుట. యమహానో కుబేరహానో మోటార్ సైకిల్ మీద పోతూ యాక్సిడెంట్ ఇక్కడికి వచ్చేశాడు. నువ్వంటే చాలా అభిమానం. మీరు ఊ అనండి, నేను వచ్చేస్తాను అని ఏనాడో చెప్పుంచాడు. చూసావా అన్ని ఏర్పాట్లు ఎలా చేసేశానో అంటూ వెళ్ళిపోయారు అత్తగారు. తల పట్టుకుని కూర్చున్నారు భానుమతి గారు. ఆవిడ కళ్ళ ముందు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. వెళ్ళినట్లే వెళ్ళి వెనక్కి వచ్చింది అత్తగారు. చూసావా, అసలు విషయం మర్చిపోయాం, మనకు పొలిటీషియన్ కావద్దు అన్నారు. అసలే బుర్రలు పొయ్యి ఏడుస్తూ ఉంటే పొలిటీషియన్ ఎందుకు, ఇంకా బుర్ర తింటానికా? కాస్త విసుక్కున్నారు భానుమతి గారు. అయ్యో రామ, సీరియస్ తీస్తుంటే మనమంతా మేకప్లు వేసుకోవద్దుటే, మరి మేకప్కు పొలిటీషియన్ కావద్దు? మేకప్కు పొలిటీషియన్ ఎందుకత్తా? అయోమయంగా అడిగారు భానుమతి గారు. అదేం విడ్డూరమే, ఇంతకాలం అక్కడ ఉన్నావు, నీకు మేకప్ చేసే పొలిటీషియన్ గురించి తెలియదు? సినిమాలకైతే మేకప్ మ్యానులు కావాలట. ఇలా చిన్న చితక వాటికి ఆడ మేకప్ పిల్లలు ఉంటారట. పెళ్ళిళ్ళకి పేరంటాలకి వాళ్లే వచ్చి ఆడవాళ్ళ మొహాలకి సున్నాలు రంగులు వేసి తలలు దువ్వి తయారు చేస్తారట. వాళ్ళని పొలిటీషియన్లు అంటారట. వీలైనంత వివరంగా చెప్పింది అత్తగారు. పడి పడి నవ్వింది భానుమతి గారు.
అయ్యో రామా, వాళ్ళు పొలిటీషియన్లు కాదు, బ్యూటీషియన్లు అంది. ఆ, ఏదో ఎత్తు భారం. నాకో పిల్ల తెలుసు, ఆ పిల్లని పిలుచుకొస్తా. పని పేందలాడే మొదలు పెట్టేస్తే పేందలాడే అయిపోతుంది అంటూ వెళ్ళిపోయారు అత్తగారు. నవ్వాలో ఏడవాలో తెలియని స్థితిలో ఉండిపోయారు భానుమతి గారు. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.